సెల్ ఫోన్ పోయినా లేదంటే ఏదైనా సమస్యతో ఫోన్ ట్రాక్ చేయాల్సి వచ్చినా దాంట్లో జీపీఎస్ ట్రాకింగ్ ఎనేబుల్ చేసి ఉండాలి, లేదంటే కష్టమే. సో ఇప్పుడు ఫోన్లో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఎనేబుల్ చేసి ఉండేలా కేంద్రం నిబంధనలు తీసుకురాబోతున్నట్లు టెలికాం ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఫోన్ జీపీఎస్ ట్రాకింగ్ అంటే యూజర్ ప్రైవసీని ట్రాక్ చేయడమే. లొకేషన్ ఆల్వేస్ ఎనేబుల్ చేసి ఉంటే యూజర్ ప్రైవసీపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? దీనిపై మొబైల్ కంపెనీస్ ఎలా స్పందిస్తున్నాయో చూద్దాం. లొకేషన్ ట్రాకింగ్ ఆప్షన్ ఉంటుంది. ఫోన్ మాత్రమే కాదు, సెల్యులార్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తో పనిచేసే అన్ని డివైజెస్లలో జీపీఎస్ ట్రాకింగ్ ఆప్షన్ ఉంటుంది. కాకపోతే ఇది ఆప్షనల్ మాత్రమే. యూజర్ కి నచ్చితే ట్రాకింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే డిసేబుల్ చేయొచ్చు. ఇదంతా యూజర్ ఇంట్రెస్ట్. అనేక మంది జీపీఎస్ డిసేబుల్ చేసుకునే పెట్టుకుంటున్నారు. దీంతో ఫోన్ పోయినప్పుడు లొకేషన్ ట్రాకింగ్ ఇబ్బంది అవుతుంది. ఫోన్ పోయినప్పుడు అనే విషయాన్ని పక్కన పెడితే ఏదైనా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసే సమయంలో కానీ మరేదైనా సందర్భంలో లొకేషన్ ట్రాకింగ్ చేయాలి అనుకుంటే సెల్యులార్ సిగ్నల్ తో ట్రాకింగ్ చేస్తున్నారు. ఇది కూడా పూర్తి స్థాయిలో ట్రాక్ కాదు, నియర్ బై సెల్ టవర్ లొకేట్ అవుతుంది. ఈ సమస్యకు ప్రత్యామ్నాయం ఏంటి అనేది భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది. స్మార్ట్ ఫోన్ లో శాటిలైట్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఎల్లప్పుడూ ఆన్ లోనే ఉండేలా నిబంధనలు తీసుకురావాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే టెలికాం రెగ్యులేటరీ అభిప్రాయాలు తీసుకున్నట్టుగా, దీనిపై ఫోన్ తయారీ అండ్ టెక్నాలజీ సంస్థల అభిప్రాయాలు అడిగినట్లుగా టెలికాం వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయంపై గూగుల్, శాంసంగ్, యాపిల్ లాంటి సంస్థలు అనుకూలంగా లేవని తెలుస్తోంది. ఆల్వేస్ జీపీఎస్ ట్రాకింగ్ ఎనేబుల్ సిస్టమ్ అనేది యూజర్స్ ప్రైవసీకి, లీగల్ విధానాలకు వ్యతిరేకమని తమ అభిప్రాయాన్ని తెలిపాయని, సరైన విధానం కాదని సూచించినట్లుగా సమాచారం. ఇక కేంద్రం ఆలోచిస్తున్న జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది స్పష్టత లేకపోగా, ఇప్పుడైతే జీపీఎస్ ట్రాకింగ్ ఎనేబుల్, డిసేబుల్ చేయడం అనేది యూజర్ ఇష్టం. అయితే కేంద్రం కొత్త నిబంధనను తీసుకొస్తే కంపెనీలు తమ ఫోన్లో లొకేషన్ ట్రాకింగ్ ఎనేబుల్ చేసి ఉంచేలా ఉంటాయా అనేది తెలియాల్సి ఉంటుంది. కేంద్రం ఆదేశాలిస్తే కంపెనీలు ఇన్బిల్ట్ గా జీపీఎస్ ఎనేబుల్ ఆప్షన్ ఇచ్చి డిసేబుల్ ఆప్షన్ తీసేస్తాయా, లేదంటే మరేదైనా కొత్త విధానాన్ని అమలు చేస్తాయా అనేది చూడాలి. కేంద్రం ఆలోచిస్తున్న శాటిలైట్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ వల్ల ఫోన్ లొకేషన్ 1 మీటర్ రేంజ్ వరకు ట్రాక్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏజెన్సీలకు ఇబ్బంది ఉండదు. వీలైనంత త్వరగా లొకేషన్ గుర్తించే ఛాన్స్ ఉంటుంది. ఇది ఓ రకంగా చూస్తే మంచి అంశమే అనిపించినప్పటికీ, దీనివల్ల దేశంలోని వ్యక్తుల భద్రత అనేది ఇబ్బందికి గురవుతుంది. అది కాక లొకేషన్ ట్రాకింగ్ అనేది ప్రభుత్వ ఏజెన్సీలు మాత్రమే కాదు కదా, హ్యాకర్స్, ఇతర సంఘ విద్రోహ శక్తులు చేస్తే ప్రజల భద్రతకే ప్రమాదం. కేంద్రం ఈ విధానాన్ని అమలు చేస్తే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దేశ అంతర్గత భద్రత, వీవీఐపీల సమాచారం ట్రాక్ చేయబడుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తోంది. దీనిని ఫోన్ల తయారీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. తాజాగా సంచార్ సాథీ యాప్ విషయంలోనూ కేంద్రం వెనక్కి తగ్గింది. అలాంటప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ పై ముందుకెళ్తుందా, లేదంటే ఇది కూడా అభిప్రాయ సేకరణకే పరిమితం అవుతుందా అనేది తేలడానికి టైం పట్టొచ్చు.